హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను దోసకాయ నువ్వులు రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దోసకాయ కాంబినేషన్లో నువ్వులు కలిపి రోటి పచ్చడి. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో దోసకాయ కొబ్బరి కాంబినేషన్తో కూడా ఉందండి, పచ్చి కొబ్బరి. దోసకాయ పచ్చి కొబ్బరి రోటి పచ్చడి మన వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసేసుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి, నిదానంగా వేయించుకోవాలి. మంచిగా చిట్పట్లాడి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా నువ్వులని ఫస్ట్ పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఇలా పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే పచ్చడితో గ్రైండ్ చేస్తే ఇది మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా ఇది పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి ఎంతైతే చేస్తామో దానికి తగినంత క్వాంటిటీలో పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. నేను రౌండ్గా ఉన్న దోసకాయలు తీసుకున్నానండి. పొడవుగా ఇలా చారలుగా ఉంటాయి కదా, అవి తీసుకోలేదు. రౌండ్గా ఉన్న దోసకాయలు అయితే కాస్త పుల్లగానే ఉంటాయి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు. చక్కగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసి చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు మంచిగా ఉడికిపోతాయి మనకి ఆయిల్లో. పచ్చివి కూడా డైరెక్ట్గా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి, బట్ అది వేరే టేస్ట్ వస్తుంది, మనకి ఇది వేరే టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా దోసకాయ ముక్కలు అందులోనే నువ్వులు వేసి వేయించుకున్న నువ్వుల పొడిలో దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే కొద్దిగా చింతపండు వేసేద్దాము. దోసకాయలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు క్వాంటిటీ కాస్త తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి ఉంది కదా, అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు నువ్వుల మిశ్రమంలోకి మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా వేసేసాం కదా, వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అందులో తగినంత ఉప్పు కూడా వేసేసి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. ఖచ్చితంగా పోపు పెట్టాలండి, పోపు పెట్టకపోతే టేస్ట్ అంతగా బాగోదు. మనం దోసకాయ కొబ్బరి పచ్చడి పోపు పెట్టకున్నా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ వేసేసి శనగపప్పు, 2 ఎండుమిర్చి, మినపగుళ్ళు వేసేసి క్రంచీగా ఫ్రై అవ్వనివ్వాలి. పప్పు దినుసులు, తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి. చక్కగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చిటికెడు పసుపు, మరీ ఎక్కువగా కూడా వేయకూడదు, కొద్దిగా పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. అలాగే నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దోసకాయ నువ్వుల రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.